హాయ్ హలో నాకు కుల్ఫీ అనంగానే ఒక మూవీ అయితే గుర్తొస్తుందండి. సూర్య మూవీ ఉంటుంది కదా, వీడొక్కడే మూవీలో అందులో ఒక సీన్ ఉంటుంది, కుల్ఫీ కుల్ఫీ ఐస్ అని. అది కుల్ఫీ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. స్టవ్ పైన ఉంచి అవి కొంచెం అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. 40% రెడ్యూస్ అయినంత వరకు కలుపుతూ ఉండాలండి. చిక్కబడాలన్నమాట పాలు. 2 అవర్స్ ముందు జీడిపప్పు అయితే నానబెట్టి పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ పాలు చిక్కబడ్డాయి కదా, ఈ పేస్ట్ అందులో వేసేసి బాగా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట, లేకుంటే అడిగంటేస్తుంది. ఇలాగా బాగా చిక్కగా అయినంత వరకు అలాగే తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ స్వీట్నెస్ తగ్గట్టు క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. బెల్లం అంతా బాగా కరిగిపోవాలన్నమాట. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసి జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే తీసుకొని అడుగున కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ మిక్చర్ అంతా అందులో వేసేయండి. మా చిన్నమ్మాయి కూడా హెల్ప్ చేస్తుందండి నాకు. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని 8 to 9 అవర్స్ అలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలన్నమాట. ఈ స్టీల్ గ్లాసెస్లో వేస్తే ఏంటంటే 5 to 6 అవర్స్కి అయిపోతాయి అన్నమాట. ఇలా పుల్లగుచ్చి నిదానంగా తీయాలన్నమాట. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే 9 to 10 అవర్స్ అలానే ఉంచాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.